వైరస్ దెబ్బకు కుప్పకూలిన మార్కెట్, భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న మార్కెట్లు. సెన్సెక్స్ కేమో 1400, నిఫ్టీకి 400 పాయింట్లకు పైగా నష్టం జరిగింది. 9 లక్షల కోట్లకు పైగా మార్కెట్ వెల్త్ అనేది లాస్ట్ అయింది. మార్నింగ్ ఫ్లాట్గా స్టార్ట్ అయ్యి భారీ నష్టాల్లోకి మళ్లీ వెళ్లిన మార్కెట్. దేశంలో 4 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు బయటపడ్డాయన్న ఐసీఎంఆర్ ప్రకటనతో మార్కెట్ ధమాల్మని పడిపోయింది. అసలు మార్కెట్ ఇంతలా పడిపోవడానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. దలాల్ స్ట్రీట్లో మరోసారి వైరస్ గుబులు మొదలైంది. చైనాలో వెలుగు చూసిన హెచ్ఎంపీవీ కేసులు ఇండియాలో గుర్తించడం వల్ల ఇండికేటర్స్ సెల్లింగ్ ప్రెజర్ ని ఫేస్ చేస్తున్నాయి. దానితో సెన్సెక్స్ ఏమో 1400 పాయింట్స్ కి పైగా పడిపోయింది. అండ్ ఆల్సో నిఫ్టీ కూడా 400 పాయింట్స్ కి పైగా నష్టపోయింది. దేశంలో వైరస్ కేసులు బయటపడడం వల్ల మార్కెట్లు పడిపోతున్నాయి. ఇప్పటికే చైనాలో వైరస్ వచ్చేసింది. హాస్పిటల్స్ పేషెంట్స్ తో ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇటు మలేషియాలోనూ వైరస్ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. ఈ న్యూస్ అయితే మళ్ళీ మార్కెట్ ని ముంచేయబోతుంది. సో ఇక్కడ చైనాతో సహా మరికొన్ని దేశాల్లో మళ్ళీ ఈ వైరస్ భయం వెంటాడుతుంది. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, టాటా స్టీల్ వంటి హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే మళ్ళీ మరోసారి లాక్డౌన్ పడుతుందేమో అన్నట్లు సిచ్యువేషన్ మారిపోతుంది. చైనాలోనే కాకుండా ఇండియాలో కూడా హెచ్ఎంపీవీ కేసులు రికార్డ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూద్దాం. మన ఇండియాలో కూడా బెంగళూరు అండ్ గుజరాత్ లో కూడా కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అన్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ వైరస్ ఎప్పుడైతే మన కంట్రీలోకి ఎంటర్ అయిందని తెలిసిందో దాన్ని మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా జస్ట్ 1 కేసు రిజిస్టర్ అయ్యి ఆ కేసెస్ ఏ విధంగా స్ప్రెడ్ అయ్యాయో మనందరికీ తెలుసు. సో కోవిడ్ లాంటి సిచ్యువేషన్ మళ్ళీ మరొకసారి ఫేస్ చేయాలేమో అని చెప్పేసి మార్కెట్ లో భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ వచ్చినట్లయితే ఆల్ ఎకనామిక్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఇన్ కేస్ టోటల్ ఎకనామిక్స్ గనక ఇంపాక్ట్ అయ్యాయి అనుకోండి, మార్కెట్ కూడా డౌన్ ఫాల్ అవుతుంది. సో ఈ రీజన్ వల్ల మార్నింగ్ నుండి మార్కెట్ లో ఇంత ప్రెజర్ కనిపిస్తుంది. సో దీనితో దలాల్ స్ట్రీట్ లో కూడా అమ్మకాల ప్రెజర్ కనిపిస్తుంది. రెండోది ఆసియా మార్కెట్, చైనా మార్కెట్, జపాన్ మార్కెట్ లో కూడా ఫాల్ అవ్వడం జరిగింది. ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుందా అన్న భయంతో అందరూ కూడా మళ్ళీ కోవిడ్ లాగా వస్తుందేమో అని చెప్పేసి భయంతో మార్కెట్ లో సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సెన్సెక్స్ మనం ఒక 1 వీక్ బ్యాక్ చూసుకుంటే అంతా బాగుంది. ఎందుకంటే న్యూ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్. సో ఫైనల్ గా మళ్ళీ ఈ వైరస్ న్యూస్ కారణంగా మన మార్కెట్స్ అన్ని ఫాల్ డౌన్ అయ్యాయి. సెల్లింగ్ ప్రెజర్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. గోల్డ్, క్రిప్టో వీటన్నిటికి కూడా ఈ హెచ్ఎంపీవీ కేసు కారణంగానే తగ్గాయని చెప్పుకోవచ్చు. ఒక్క బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందో ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో దీని రీజన్ గానే మన మార్కెట్లు పడిపోయాయి. ఇక్కడ ఏదైతే హై వెయిట్ ఉన్నాయో రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐటీసీ, టాటా స్టీల్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సెల్లింగ్ ప్రెజర్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సో మార్కెట్ బాగా పడింది అనడానికి హెచ్ఎంపీవీ వైరసే రీజన్ అని అనలిస్టులు చెప్తున్నారు. ఇలాంటివన్నీ జరిగినప్పుడు కొంచెం భయంగా ఉంటది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో పానిక్ అవ్వకండి. ఎందుకంటే అప్పట్లో జరిగినట్లుగా అయితే జరగదు. అప్పుడంటే ఫస్ట్ టైం కాబట్టి అన్ని క్లోజ్ చేసి లాక్డౌన్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది అనిపిస్తే కొంచెం మాస్క్లు యూజ్ చేయండి. ఏదైనా కొంచెం హెల్త్ బాగోకపోయినా కూడా చూయించుకోండి. డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి. ప్రికాషన్స్ తీసుకోండి. ఈ టైంలో కొంచెం ఫార్మా కంపెనీస్ కి బాగా గ్రోత్ ఉంటది. మాస్క్లని, శానిటైజర్స్ అని, మెడిసిన్స్ అని అలా ఆ షేర్స్ అన్ని హై. సో స్టాక్ మార్కెట్ ఇంత డౌన్ అవ్వడానికి మాత్రం ఇదే రీజన్ అని అనలిస్టులు చెప్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.